Hi, hello friends. I am Vivek Chandra, astronumerologist and advanced 14 dimensions and chronologist. So friends, ఈ సిరీస్ లో భాగంగా మనం 2025 అనేటువంటిది రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండిద్ది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రూలింగ్ నెంబర్ 1 అంటే ఏ మంత్ లో అయినా సరే 1వ తారీఖు కానివ్వండి, 10వ తారీఖు కానివ్వండి, 19వ తారీఖు కానివ్వండి, 28వ తారీఖు కానివ్వండి పుట్టిన వాళ్ళు ఈ రూలింగ్ నెంబర్ 1 కిందకి వస్తారు. సో ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి 2025 అనేటువంటిది ఏ విధంగా ఉండిద్ది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ 2025 ఇయర్ అనేటువంటిది గ్లోబల్ వైడ్గా అలానే ఇండియా వైడ్గా ఎలా ఉంటుంది అనేటువంటిది ఆల్రెడీ ఈ సిరీస్లో మనం ఒక వీడియో చేసాము. ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీకు 2025 అనేటువంటిది మీకు రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం తీసుకున్నటువంటి మనకు అందరికీ తెలుసండి, మొత్తం డేట్ ఆఫ్ బర్త్లో 81 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఈ 81 కాంబినేషన్స్లో 19 కాంబినేషన్ అనేటువంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్ అండి. ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఇప్పుడు అదే కాంబినేషన్ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇయర్ యొక్క టోటల్ వచ్చేసి 9 కుజుడు, అలానే మీ యొక్క రూలింగ్ నెంబర్ 19 కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట అది. సో ఈ 19 కాంబినేషన్ అనేటువంటిది ఎందుకు అద్భుతమైనటువంటి కాంబినేషన్ అంటే 1 అంటే సూర్యుడు, నవగ్రహాలకి సంబంధించినటువంటి అధిపతి. 9 అంటే మనందరికీ తెలుసు కుజుడు, నవగ్రహాలు దేవతలకు సంబంధించినటువంటి ఈ సైన్యాధిపతి అనమాట. అంటే 19 కాంబినేషన్ అంటే రాజు సైన్యాధిపతి యొక్క కాంబినేషన్. గుర్తుపెట్టుకోండి, రాజు బలవంతుడు, ధైర్యవంతుడు అలానే అయ్యుండి సైన్యాధిపతి అతి పరాక్రమవంతుడు అయ్యుంటే ఆ రాజ్యం అనేటువంటి ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. మన చరిత్రలో కూడా మనం ఎన్నో యుద్ధాలు చూసాము. అలానే అదేవిధంగా ఇప్పుడు మీ జీవితంలో 19 కాంబినేషన్ అంటే మీకు విపరీతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. అసలు ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి 2025 అనేటువంటి తిరుగులేదండి. రాసి పెట్టుకోండి, కావాలంటే అద్భుతాలు ఈ జీవితంలో మీకు ఈ ఇయర్లో అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. విపరీతమైనటువంటి ధైర్యం, విపరీతమైనటువంటి పరాక్రమం, అద్భుతమైనటువంటి చాకచక్యం అనేటువంటిది ఈ ఇయర్ మొత్తం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా మనం చెప్పాలంటే 2025 ఇయర్ యొక్క ప్రభావం అనేటువంటిది మనకి నవంబర్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మనం అందరూ ఏమనుకుంటారంటే 2025 అంటే మనకి జనవరి నుంచి స్టార్ట్ అయితే అనుకుంటారు. బట్ యాక్చువల్గా మనకి ఏదైతే న్యూమరాలజీ ఇయర్ ఉంటుందో 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి మొదలవుతుందండి. సో నేను చెప్పేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో నవంబర్ నుంచి పార్షియల్గా ఉంటుంది మీకు, బట్ ఫిబ్రవరి 4th తర్వాత నుంచి కంప్లీట్గా ఉంటుంది అనమాట ఈ 2025 యొక్క ప్రభావం అనేటువంటిది. ఈ రూలింగ్ నెంబర్ 1లో ఎవరైతే జన్మించారో ఈ ఇయర్ అనేటువంటిది మీ ఇయర్ అని చెప్పి రాసుకోండి. ఖచ్చితంగా ధైర్యంగా, పరాక్రమంగా ప్రతి విషయాన్ని కూడా అద్భుతంగా మీరు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ ముందు తల ఉంచి తీరక తప్పదండి. శత్రువుల్ని మీరు సామధాన భేద దండోపాయాలు ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించి మీరు శత్రువుల మీద పై చేయనేటువంటిది సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మీకు ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి చాలా అంటే చాలా హైలో ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే మీకు హీట్కి సంబంధించిన బాడీలో వేడికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లేజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఎవరైతే ఫుల్ ఎనర్జీ ఉంది కాబట్టి అతి ఓవర్గా కూడా ఎక్సర్సైజ్ చేయొద్దు. సో మీడియంగా ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ కావాలో ఆ విధంగానే ఎక్సర్సైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మీకు ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ హై ఎనర్జీ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ ఎనర్జీ అనేటువంటిది ఎవరైతే పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటారో వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఈ ఇయర్ పాజిటివ్లోకి వెళ్తుంది. ఎవరైతే నెగిటివ్ వేలో ఉపయోగించుకుంటారో వాళ్ళ లైఫ్ అనేటువంటిది నెగిటివ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో నేను ఒక రెమెడీ చెప్తానండి, ఖచ్చితంగా ఆ రెమెడీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ ఇయర్ మొత్తం కూడా మీరు రెమెడీస్ ఫాలో అవ్వండి. యాక్చువల్గా మనకి నేమ్ కరెక్షన్కి ఎవరైతే మన దగ్గర క్లయింట్స్ వస్తారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని మనం ప్యాటర్న్ ప్రకారం అనాలిసిస్ చేసి, లో షూటెడ్ ప్రకారం అనాలిసిస్ చేసి, అడ్వాన్స్డ్ వేదిక్ గ్రిడ్ ప్రకారం అనాలిసిస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి యోగాలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసుకొని మనం రెమెడీస్ అనేటువంటి చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఇది ఓవరాల్గా నెంబర్ 1 సిరీస్కి సంబంధించిన వాళ్ళది కాబట్టి ఓవరాల్గా ఉండేటువంటి 1-2 రెమెడీస్ నేను చెప్తాను. సో ఎవరైనా సరే మనకి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని ఏవైతే రెమెడీస్ ఇవన్నీ మన దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీరు కనుక హిందూస్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా హనుమంతుని యొక్క గుడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంగళవారము, శనివారం అయితే మాత్రం ఖచ్చితంగా హనుమంతుడి గుడికి వెళ్ళండి. ప్రతిరోజు కూడా మీరు 11 ప్రదక్షిణాలు చేయగలిగితే చాలా అంటే చాలా మంచిది, చాలా అంటే చాలా ఉత్తమం అండి. ఇక నెక్స్ట్ మీరు రాగి పాత్ర ఏదైనా ఉంది, రాగి చెంబు కానివ్వండి, లేదంటే
గాజు గ్లాస్ కానివ్వండి ఏదైనా సరే ఉంటే కనుక తీసుకొని ఆ గ్లాస్ మీద కానీ ఆ చెంబు మీద కానివ్వండి చెయ్యి అనేటువంటిది ఈ విధంగా దాన్ని పెట్టి ఇలా పట్టుకొని హనుమాన్ చాలీస్ ఏదైతే ఉంటుందో హనుమాన్ చాలీస్ అనేటువంటి దాన్ని 11 సార్లు కనుక పారాయణ చేసి 7 సార్లు కానీ 11 సార్లు కానీ కనుక పారాయణ చేసి ఆ వాటర్ అనేటువంటి తాగినా సరే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఎవరైతే నాన్ హిందూస్ ఉంటారో వాళ్ళు పడుకునే ముందు మీరు ఏదైతే పడుకునే పొజిషన్ ఉంటుందో ఆ పడుకోవడానికి ఒక రాగి గ్లాస్ తీసుకొని రాగి పాత్ర కానీ ఏదైనా తీసుకొని వాటర్ ఫిల్ చేసి మీరు పడుకునే దానికి ఎడమ చేతి వైపున ఆ రాగి పాత్ర అనేటువంటి పెట్టి మార్నింగ్ అనేటువంటిది మీరు లెగవగానే ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని మనం చాలామంది మొక్కలు పూజిస్తూ ఉంటారండి. ఇది తులసి మొక్కలు, నెక్స్ట్ రావి మొక్కలు, రావి మర్రి, నెక్స్ట్ మారేడు మొక్కలు, ఇలాంటివి కొన్ని పూజించేటువంటి మొక్కలు ఉంటాయి. అరటి మొక్కలు పూజించేటువంటి మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు కాకుండా వేరే ఏ మొక్కలకైనా సరే ఈ వాటర్ అనేటువంటిది తీసుకెళ్ళి పోయండి. సో ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ యొక్క నెగిటివిటీ అనేటువంటిది కొద్ది గొప్ప తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రిలేషన్ పరంగా కనుక చూసుకుంటేనండి ఆల్రెడీ నెంబర్ 1 వాళ్ళకి రిలేషన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అథారిటీ నేచర్లో ఉంటారు. కాకపోతే ఈ ఇయర్ 1-9 కాంబినేషన్ వల్ల వీళ్ళు ఎనర్జీ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండి అథారిటీ నేచర్ అనేటువంటిది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీరు మేల్ అయ్యి ఉండి కనుక ఉండి లేదా మీరు ఫిమేల్ అయ్యి ఉంటే కనుక నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీ ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ 1 సిరీస్కి సంబంధించి ఉంటే కొంచెం ఈ ఇయర్ అనేటువంటిది మీరు కొంచెం రిలేషన్ పరంగా ఓపిక పట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాట జారేటువంటి అవకాశం నెంబర్ 1 సిరీస్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే నెంబర్ 1 సిరీస్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మాట మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆచి తూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడేటువంటి చిన్న చిన్న మాటలే ఖచ్చితంగా కూడా మీ రిలేషన్ అనేటువంటి దాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా సరే ఈ ఇయర్ అనేటువంటి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి కనుక థాట్స్ అనేటువంటి ప్రయత్నాలు ఉంటే అంత బాగుండేటువంటి అవకాశం ఉండదండి. సో నా సలహా అయితే కనుక కొంచెం నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్లో పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 1 సిరీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఇయర్ చెప్పాను కదా అద్భుతంగా ఉంటుందండి. ఆ రిలేషన్ పరంగా వాటి పరంగా అద్భుతంగా ఉంటుంది, ఎనర్జీ పరంగా మాత్రమే అద్భుతంగా ఉంటుంది. బట్ ఏదైతే 2026 ఇయర్ అనేటువంటిది మీకు స్టార్ట్ అవుతుందో 2026 నుంచి కూడా మీ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించేటగినటువంటి ఇయర్స్ అండి. 2026 తర్వాత ప్రతి ఇయర్ అట్లానే ఉంటుంది మీకు. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తయారీ అనేటువంటిది మీరు సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి మీరు స్టార్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ లేదంటే మీరు చేసేటువంటి వర్క్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్కు పరంగా రిలేట్ అయి ఉంటే కనుక చాలా అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వ్యవహరించే ప్రయత్నం చేయండి. పనికిమాలిన మాటలు మాట్లాడటం, ఊరికే నోరు జారడం లాంటివి చేయొద్దు. పై అధికారుల నుంచి అలానే ఏదైతే గవర్నమెంట్ అధికారులు ఉంటారో వాళ్ళ వల్ల మీరు చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. సో రోజు కూడా మీరు ఖచ్చితంగా కూడా మజ్జిగను వాటర్ ఎక్కువగా తాగేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాడీలో మీకు ఓవర్ ఎనర్జీ వల్ల ఓవర్ హీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ మీ లో షుగర్ ప్యాటర్న్లో కనుక 1 అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఉంటే కనుక ఈ వేడికి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ వేడికి సంబంధించింది ఇంకా అంటే ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చాలా మంది మనకి మామూలుగా అయితే మనం ప్రిడిక్షన్ అనేటువంటిది ఎప్పుడు రూలింగ్ నెంబర్ని బట్టి మన ప్రిడిక్షన్ ఇవ్వడం అనేటువంటిది మనకి ఈ ప్రొడక్షన్ ఇచ్చే క్రమంలో రూలింగ్ నెంబరు అలానే మీ యొక్క లో గ్రిడ్, వేదిక్ గ్రిడ్, అలానే మీకు సంబంధించిన జన్మజాతకం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయండి. ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో కాబట్టి మనకి అవన్నీ కూడా మనం చూడలేం. కాబట్టి ఇప్పుడు బేసిక్గా ఓవరాల్గా నెంబర్ 1 వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. సో మీరు కనుక మేషరాశి వారికి మనం కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ని మీరు నమ్ముతారు, కొంతమంది ఏంటంటే చంద్ర హితమైనటువంటి రాసులు ఉంటాయి. మనకి సూర్యమానం, చంద్రమానం అని 2 ఉంటాయండి. మనందరం కూడా సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేది చంద్రమానాన్ని నేను. సో ఈ చంద్రమానం ప్రకారం మీ యొక్క మేషరాశి, వృషభ రాశి అనేటువంటిది ఎలా ఉంటుంది ఈ 2025లో కూడా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మేషరాశి వారికి ఈ ఇయర్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే మీకున్నటువంటి ఈగో ఏదైతే ఉంటుందో ఆ ఈగో అనేటువంటి దాన్ని కొంచెం పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా మీరు రిలేషన్లో ప్రాబ్లం అనేటువంటిది మీ వల్లే రిలేషన్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. అలానే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైన మాటలు ఎంత తగ్గించుకుంటే
ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆచి తూచి మాట్లాడితే చాలా మంచిది. లేదంటే చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ వృషభ రాశి వారు అనేటువంటి వాళ్ళకి ఈ ఇయర్ అనేటువంటిది చాలా బాగుంటుందండి. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ ఇయర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుందండి. అది చిన్న ప్రయాణమా పెద్ద ప్రయాణం కాదు, డైలీ ఎప్పుడు ఏదో ఒక ప్రయాణం ఎక్కువగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇయర్ల కంటే కూడా ఇయర్ అనేటువంటి చాలా ఎక్కువగా ప్రయాణం చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంటుందండి. ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వృషభ రాశి వారు ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇయర్ అనేటువంటిది ఉపశమనం అనేటువంటిది కలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే పిల్లల గురించి ఎవరైతే ఎక్కువగా చూస్తున్నారో, పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వృషభ రాశి వారు ఈ ఇయర్ కనుక మీరు ప్రయత్నిస్తే ఏదైతే సక్సెస్ రేట్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కన్సీవ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే వృషభ రాశి, ఇద్దరులో ఎవరు వృషభ రాశి అయినా సరే కన్సీవ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇదండి ఓవరాల్ 1 సిరీస్కి సంబంధించిన వాళ్ళకి, అలానే మేష వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. సో ఫ్రెండ్స్ మీరు ఏ సిరీస్కి సంబంధించినటువంటిది మనకి కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రెమెడీస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు చక్కగా, దానివల్ల వాళ్ళకు కూడా పాజిటివ్ అనేటువంటి వస్తుంది. నా వీడియో అన్ని కూడా ఇంత అద్భుతంగా ఆలోచిస్తాను. అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.